Welcome back to NSR official YouTube channel. This is your Gopi sir. Dear DSC aspirants, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే సైకాలజీలో మనకి 3 చాప్టర్లు ఉంటాయని నేర్చుకున్నాం. వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు, రెండవది అభ్యసన, మూడవది మూర్తిమత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి 3 చాప్టర్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్ ఏంటిదంటే, ముందు లాస్ట్ నుంచి వద్దాం. మీకు చూపించినటువంటి టెక్స్ట్ బుక్లో ఇది 9th చాప్టర్లో ఉంటుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వం చూసినట్లయితే అభివృద్ధి, మూర్తిమత్వం యొక్క వికాసం, మూర్తిమత్వ వికాసం ఎలా జరుగుతుంది, దాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు, అంశాలు ఏంటి అనేటటువంటిది నేర్చుకుంటాం. సో మనకు ఉన్నటువంటి 3 టాపిక్స్ ఏంటిది? ఒకటి ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, రెండవది లెర్నింగ్, అభ్యసన, మూడవది పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ 3 టాపిక్స్ ఉంటాయి అనేది ముందు ఐడియా రావాలి. ఒక విషయం ఏంటంటే, మనము ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ దేన్నైనా సరే సాధించాలి అంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ది సిలబస్. నేను దేంట్లోకి వెళ్తున్నాను, దేన్ని ప్రిపేర్ అవుతున్నాను, ఏమొస్తాయి దాంట్లో, అసలు దాంట్లో ఏముందనేది తెలియాలి. ఇలా తెలియకుండా ఏదో ఒకటి ఒక పుస్తకం తీసుకొని చదివేస్తే గుడ్డెద్ది చేలో పడినట్టు ఉంటుంది. సో గుడ్డెద్ది చేలో పడితే ఏమైంది చెప్పండి? గుడ్డెద్దు చేలోకి వెళ్తే అది ఒక చేలో నుంచో లేకపోతే మేత ఉన్నటువంటి ఒక పచ్చిక ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ దానికి కళ్ళు కనిపించట్లేదు కాబట్టి ఏం చేస్తుంది అంటే, అక్కడ ఏమున్నా పట్టించుకోదు, వెళ్ళిపోతుంది. ఇక్కడ మేత లేదనుకుంటుంది, ఇక్కడ గడ్డి లేదనుకుంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, అన్నిటినీ దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఎలా అంటే, గుడ్డెద్దు చేలో పడినట్టు కాకుండా సిలబస్ మీద ఒక ఐడియా ఉండాలి. అసలు ఏమేమి ఉంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, నేను ఏ టాపిక్స్ చదవాలి, ఇదిగో పలానా టాపిక్ కవర్ అయిందా, పలానా టాపిక్ కవర్ అవ్వలేదా అనే ఐడియా ఉండాలి. అంతేగాని మార్కెట్లో ఏదో ఒక పుస్తకం దొరికితే, పుస్తకం తప్పని నేను అంటలేదు, బట్ కానీ ఒక సిలబస్ మీద ఐడియా లేకుండా మొత్తం అన్నిటికీ కలిపి కంప్లీట్గా ఉన్నటువంటి దాన్ని తీసుకొని సైకాలజీ బుక్, ఈ సైకాలజీ బుక్ మొత్తం చదవాలి అనుకొని మొత్తం చదివితే ఉపయోగం లేదు. ఎందుకని అంటే, నీకు ఎగ్జామ్లో డిఎస్సి ఎగ్జామ్ కోసం అవసరమైంది ఈ 3 టాపిక్సే. ఫస్ట్ది వైయక్తిక భేదాలు, రెండవది అభ్యసన, 3 మూర్తిమత్వం. ఈ 3 చదవాలి. అంతేగాని అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఎగ్జామ్కి అవసరమైన దాన్ని వదిలేసి మిగిలిన ఎంత చదివితే మాత్రం ఉపయోగం ఏముంటుంది? అర్థమైందా? సో అందుకని సిలబస్ మీద ఏం రావాలి అంటే, మనకు ఒక గ్రిప్ రావాలి. డిఎస్సీఏ కాదు, గ్రూప్సే కాదు, మీరు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి, ముందు ఆ సిలబస్ ఏవైతే ఉందో ఆ సిలబస్ పేపర్ మొత్తాన్ని, ప్రతి పాయింట్ని లైన్ టు లైన్ చదవండి. అప్పుడు ఏ టాపిక్లు ఉన్నాయి, ఏ టాపిక్ అవసరం లేదు అనేది అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాల్సింది ఏంటంటే, హంస ఉంటుంది, స్వాన్ గురించి మీరు వినే ఉంటారు కదా. హింస కాదు, హంస. ఓకే, ఈ హంస ఏం చేస్తుంది అంటే, దానికి పాలు నీళ్లు కలిపి మనం పోసామనుకోండి, పాలని నీళ్ళని కలిపి పోసాం, మన ఇంటికి పాలబ్బాయి ఏం చేస్తాడు, పాలు తీసుకొస్తాడు. పాలు ఎన్ని ఉంటాయి? ఒక 50% పాలు ఉంటాయి, 50% ఏముంటాయి? వాటర్ ఉంటాయి. యు కాంట్ సపరేట్, దాన్ని మీరు సపరేట్ చేయలేరు. మీరే కాదు, నేను కూడా చేయలేను. పాలని నీళ్ళని సపరేట్ చేయలేము, ఎందుకంటే ఆ 2 మిక్స్ అయిపోయి ఉన్నాయి. కానీ హంస, దానికి పాలు నీరు 2 కలిపి పోస్తే, నీళ్లు కలిపిన పాలు దానికి పోస్తే ఏం చేస్తుంది అంటే, దానికి కావలసిన పాలును మాత్రమే తాగిద్ది.
ఆ గిన్నెలో నీళ్ళన్నీ మిగిలిపోతాయి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ స్వాన్, హంస యొక్క గొప్పతనం. డియర్ ఆస్పిరెంట్స్, ఒక స్టూడెంట్గా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆస్పిరెంట్గా నువ్వు కూడా హంసలాగా ఉండాలి. నీ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకే నువ్వు తీసుకోవాలి. అవసరం లేని దాన్ని యూ హ్యావ్ టు ఎక్స్పెల్, వదిలిపెట్టేసి. సో మనం తిన్నటువంటి ఫుడ్లో మనకు అవసరమైన దాన్నే మనం బాడీలోకి అబ్జర్వ్ చేసుకుంటాం. మిగిలిన దాన్ని ఏం చేస్తామంటే బయటికి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫీకల్ ఆర్ యూరిన్ ఆర్ ఎనీ అదర్ సబ్స్టెన్సెస్, వాటిని ఏం చేస్తామంటే బయటికి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే హంస పాలు, తనకు కావాల్సింది పాలే, నీళ్ళు కాదు. పాలు తాగుతుంది, నీళ్ళను వదిలిపెట్టేస్తుంది. అలాగే మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. మీరు సివిల్సే ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి, లేదంటే చూసినట్లయితే ఇప్పుడు హైకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని జాబ్స్ పడినాయి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి, లేదా మరేదైనా ప్రిపేర్ అవ్వండి. ఏ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అవ్వండి. ముందు మీరు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు ఏముండాలంటే సిలబస్ పేపర్లు మీ దగ్గర ఉండాలి. అసలు ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది ఆ పేపర్స్ మీ దగ్గర ఉండాలి. ఇదిగోండి, నా దగ్గర సిలబస్ ఉంది. నా దగ్గర సిలబస్ పేపర్లు ఉన్నాయి, చూడండి. ఇదిగోండి, దీంట్లో ఏముంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏముంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏముంది. ఇదిగోండి, అవి చూసినట్లయితే ఏ లెసను ఏ చాప్టర్లో ఉందో చూడండి. ఇక్కడ బాటనీ అని రాసియారు కదా, బాటనీలో ఈ డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, ఇది బాటనీలో ఫస్ట్ ఇయర్లో ఉందా, సెకండ్ ఇయర్లో ఉందా, అది ఏ యూనిట్ అనేది ప్రతిదీ కూడా రాసుకున్నాను. అలా నేను ప్రతిదీ రాసుకున్నాను. డియర్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ మీ దగ్గర ఉండవలసింది ఏంటంటే సిలబస్ పేపర్ మీ దగ్గర ఉండి, ఈ సిలబస్ పేపర్ని అట్లీస్ట్ ఒక 2-3 సార్లు లైన్ టు లైన్ చదవాలి. ఏం చేయాలి, ఇదిగోండి జువాలజీ కూడా రాశాను. జువాలజీకి సంబంధించిన టాపిక్లు, మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్లు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయా, న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నాయా అనేవన్నీ రాసుకొని ప్రిపేర్ అయ్యాయి. ఈజీగా రాలా. ఆ టీవీలో యాడ్ చెప్తూ ఉంటాడు కదా, ఏమని చెప్తూ ఉంటాడు, డబ్బులు ఊరికినే రావని. అలాగే మార్కులు కూడా ఊరికినే రావు. మార్కుల్ని మనం కలెక్ట్ చేసుకోవాలి, ఒక్కొక్క రాయిని మనం పోగేసుకోవాలి. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక జాబ్ సాధించాలి అంటే, ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే ఏం చేయాలంటే అసలు దాంట్లో ఏ సిలబస్ అవసరం, ఏ సిలబస్ మనకు అవసరం లేదు అనేది హంసలాగా నేర్చుకోవాలి. హంస పాలను తీసుకొని నీళ్ళని ఎలాగ వదిలిపెట్టేస్తుందో, నీకు కావాల్సిన టాపిక్ని తీసుకొని నీకు అవసరం లేని దాన్ని వదిలిపెట్టేస్తే నీ విజయానికి ఫస్ట్ మెట్టుబడినట్టే. విజయం నీకు ఎంతో దూరంలో ఉండదు. అవసరమైన దాన్ని తీసుకోవాలి, అవసరం లేని దాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఇలా చేస్తావో నువ్వు లైఫ్లో కూడా సక్సెస్ అవుతావు. మన జీవితంలో మనకు అనేకమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి రెస్పాండ్ అవ్వకూడదు. నీకు అవసరమైన దానికే రెస్పాండ్ అవ్వాలి, అవసరం కాని దాన్ని వదిలిపెట్టేశారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నావు అనుకోండి, నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వలేవు. అంతా టెన్షన్ పడతావు ప్రతిదానికి రెస్పాండ్ అవ్వడం వలన. సో అవసరమైన దాన్ని తీసుకోవాలి, అవసరం లేని దాన్ని వదిలిపెట్టేయాలి. రైట్, ఇప్పుడు లెట్ us కమ్ టు ది పాయింట్. సైకాలజీలో మనకి 3 టాపిక్స్ నేను చెప్పుకున్నాము. డిఎస్సి కోసం, నాట్ ఫర్ ది టెట్. టెట్కి ఇంకా సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఆ సిలబస్ కూడా చూసుకోండి. కానీ మనం ఇప్పుడు ఏ రివ్యూలో వెళ్తున్నామంటే ఓన్లీ డిఎస్సి రివ్యూలో మాత్రమే వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, రెండవది లెర్నింగ్, అభ్యసన, మూడవది మూర్తిమత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ 3 టాపిక్స్ గురించి నేను ప్రతి బిట్టు కవర్ అయ్యేలాగా మీకు అన్ని విషయాలు కూడా నేను చెప్తాను. అన్నీ కూడా వీడియో ఫామ్స్లో
మీకు చేరవేస్తాను. ఎందుకంటే నేను మీ దగ్గరికి వచ్చి చెప్పలేను, మీరు నా దగ్గరికి రాలేరు. కాబట్టి నేను ఇక్కడ నుంచి ప్రతి టాపిక్ని, ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని కూడా ఒక్కొక్క వీడియో కింద మీకు చేరవేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు వినండి, మళ్ళీ మళ్ళీ వినండి. ఎస్, రూమినేషన్ ప్రాసెస్. జంతువులు ఎలాగైతే నెమరు వేస్తాయి, ఎందుకు నెమరు వేస్తాయి అంటే వాటి నోట్లో ఉన్నటువంటి లాలాజలంతో మళ్ళీ 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 మిక్స్ చేసి ఏం చేస్తూ ఉంటాయి అంటే నెమరు వేస్తూ ఉంటాయి. అలా నెమరు వేయటం వలన ఆ ఫుడ్ మెటీరియల్ అనేటటువంటిది మ్యాక్రో మాలిక్యూల్స్ నుంచి మైక్రో మాలిక్యూల్స్ కిందకి కన్వర్ట్ అవుతుంది. అంటే పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆహారం ఏమవుతుందంటే జీర్ణం అవుతుంది. అలాగే మీరు మళ్ళీ మళ్ళీ వినటం వల్ల కూడా ఏం జరుగుతుందంటే యూ విల్ గెయిన్ ది మోర్ నాలెడ్జ్. మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటారు. సో అందుకని జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, వాటిని నోట్స్ రాసుకోండి. ఒక నోట్స్ కూడా తయారవుతుంది. ప్లస్ మీరు మీ సొంతగా చదివి అర్థం చేసుకోవడం కంటే ఇలా వినటం ద్వారా ఏమొస్తుందంటే చాలా ఈజీగా మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు అనేది అర్థం చేసుకోండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే వెనక నుంచి వస్తున్నాం, లాస్ట్ నుంచి వస్తున్నాం. లాస్ట్ టాపిక్ ఏంటిదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఈరోజు టాపిక్. పర్సనాలిటీ డెవలప్మెంట్. తెలుగు ఇంగ్లీషు రెండు కలిపి చెప్తున్నాను, ఏం పర్వాలేదు, నేర్చుకోండి. తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు కూడా వస్తుంది. ఎందుకంటే ఆ పదాలు అయ్యో కొత్తగా ఉన్నాయి అనుకుంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే లాస్ అవుతారు. డిఎస్సిలో మ్యాక్సిమం తెలుగు మీడియం ఉన్న వాళ్ళే క్రాక్ చేస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆ వొకాబులరీ అర్థం కాదు. అందుకని బోత్ ఆఫ్ ఇద్దరూ నేర్చుకోండి. తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వస్తుంది. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వ వికాసం. సో అసలు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ పర్సనాలిటీ అనే దాని గురించి వచ్చినప్పుడు పర్సనాలిటీ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది బిట్టు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. పర్సోనా, పర్సోనా అనేటటువంటి పదం నుంచి ఏమొచ్చిందంటే పర్సనాలిటీ అనేటటువంటి పదం వచ్చింది. చెప్పండి, పర్సనాలిటీ అనేటటువంటి పదం దేని నుంచి వచ్చింది? పర్సోనా అనేటటువంటి పదం నుంచి వచ్చింది. పర్సోనా అనేటటువంటి ఈ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే లాటిన్ భాషలో నుంచి తీసుకున్నారు. లాటిన్ నుంచి తీసుకున్నారు. మనకి తెలుగు ఎలా ఉందో అలాగే హిందీ, ఇంగ్లీష్ ఈ మీడియంస్ ఎలాగైతే ఉన్నాయో లాటిన్ అనేటటువంటిది ఒకటి ఉంది. లాటిన్ భాషలో పర్సోనా అంటే, పర్సోనా అంటే ఏంటంటే మాస్క్, మాస్క్ అని అర్థం, లేదంటే ముసుగు అని అర్థం. సో పర్సోనా అంటే మాస్క్ లేదా ముసుగు. ఇది ఏ లాంగ్వేజ్లో నుంచి తీసుకున్నారు? లాటిన్ లాంగ్వేజ్లో నుంచి తీసుకున్నారు. సో ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో నుంచి పర్సనాలిటీ అనేటటువంటి పదం ఏ పదం నుంచి ఉద్భవించింది? ది వర్డ్ పర్సనాలిటీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ వర్డ్ అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమని చెప్పాలంటే పర్సోనా అనే పదం నుంచి ఉద్భవించింది, ఆవిర్భవించింది అని చెప్పాలి. లేదంటే ఇంకొక విధంగా ఏమని అడగవచ్చు అంటే పర్సనాలిటీ అనే పదము పర్సోనా అనేటటువంటి పదము నుంచి ఏ భాషలో నుంచి తీసుకొనబడింది? పర్సనాలిటీ అనేటటువంటి పదం ఏ భాషలో నుంచి తీసుకొనబడింది అని చెప్పి అన్నప్పుడు మనము లాటిన్ అని రాయాలి. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఈ పాయింట్ ఇంపార్టెంట్, డిఎస్సి ఎగ్జామ్కి చాలాసార్లు రిపీట్ అయింది. మీరు ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్ కాకుండా కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూస్లో వాళ్ళు పెట్టేటటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్లో కూడా సైకాలజీ నుంచి బిట్ అడిగితే కంపల్సరీ ఈ బిట్ ఉంటుంది. సో పర్సనాలిటీ
అనేటటువంటి పదం పర్సోనా అనేటటువంటి ఏ భాషకు సంబంధించినటువంటి పదం నుంచి ఉద్భవించింది అన్నప్పుడు లాటిన్ అనేటటువంటిది రాయాలి. అయితే ఇక్కడ ఒకటి ఇది ఎగ్జామ్ పాయింట్ వ్యూలో ఇంపార్టెంట్ అవడం వలన స్ట్రెస్ చేస్తున్నాను. రెండవ విషయం ఏంటిది అంటే ఇక్కడ పర్సోనా అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అంటే లాటిన్ అని చెప్పేస్తున్నారు మీరు. కానీ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకని పర్సోనా అనేటటువంటి ఈ పదము ఏ భాష నుంచి వచ్చింది అన్నప్పుడు లాటిన్ అని ఇస్తాడు, దాని తర్వాత గ్రీక్ అని ఒకటి ఇస్తాడు, అరామిక్ అని ఇస్తాడు, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ అరామిక్ అంటే కొత్తగా ఉంది, ఓకే వదిలేసి అని ఎలిమినేట్ చేస్తాం. కానీ మనకి బయాలజీ వాళ్ళకి బాగా టచ్ ఉన్నటువంటిది ఏంటిదంటే మనకి పదాలు సైన్స్కి సంబంధించి బయాలజీలో వచ్చేటటువంటి పదాలన్నీ కూడా మ్యాక్సిమం మనకి లాటిన్ నుంచి కానీ గ్రీక్ నుంచి కానీ వచ్చేస్తాయి. ఇప్పుడు మన కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది లాటినా గ్రీకా, లాటినా గ్రీకా, లాటినా గ్రీకా, కన్ఫ్యూజన్. ఎగ్జామ్కి వెళ్ళక ముందంతా పర్సోనా అనే పదం లాటిన్ నుంచి వచ్చింది అని చదువుతాం. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇదా 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 అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్లో మనం చేసేది పక్కా రాంగ్ చేస్తాం. 100కి 100% రాంగే పెట్టేస్తాం. రైట్ మాత్రం పెట్టం. ఏమని పెడతాం? గ్రీక్ అని పెడతాం. ఎందుకని మ్యాక్సిమం బయాలజిస్టులు అందరూ గ్రీకులకు సంబంధించినటువంటి వాళ్లే కాబట్టి, గ్రీస్కు సంబంధించినటువంటి వాళ్లే కాబట్టి మనం గ్రీక్ అనే ఆన్సర్ పెట్టి వస్తాం. సో ఏదైనా సరే ఒక టాపిక్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, కన్ఫ్యూజన్ వస్తుంది అనుకున్నప్పుడు, కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేయాలంటే దాన్ని మనం కోడ్తో గుర్తుపెట్టుకోవాలి. సో పర్సోనా అనేటటువంటి పదం ఉంది కదా, ఈ పర్సోనా అనేటటువంటి పదము లాటిన్ నుండి వచ్చింది అని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాం. ఎలా అయితే గుర్తుపెట్టుకుంటున్నామో ఈజీగా ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమని కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే పర్సోనా లో ఫస్ట్ లెటర్ పి, అలాగే లాటిన్లో నుంచి ఎల్ తీసుకుంటే ఈ రెండింటిని ఇలా ఒక బాక్స్ రాసుకోండి. పర్సోనాకి ఆరో మార్కేసి లాటిన్ అని రాయండి. దానికి కింద పిఎల్ అని ఇంత పెద్దగా అవసరం లేదు, సింపుల్గా P-L అని పెట్టుకోండి. అంటే పి అనేది ఒక పదం, ఎల్ అనేది ఒక పదం, పిఎల్. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కొంతమందికి జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ప్లాటినం అని గుర్తుపెట్టుకోండి, ప్లాటినం అని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా కొంతమంది పాలసీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో పోస్టల్కి సంబంధించి పిఎల్ఐ అని ఒకటి ఉంటుంది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది. సో ఎవరైతే ఆభరణాలతో గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాటినం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆర్నమెంట్స్ కాకుండా స్కీముల మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ప్లాటినంలో పిఎల్ వస్తుంది. సో పిఎల్ అనగానే పర్సోనా అనే పదం లాటినే, గ్రీక్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. పిఎల్ఐ అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సో పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కోడ్ గుర్తుపెట్టుకొని దీంట్లో పి ఫర్ పర్సోనా, ఎల్ ఫర్ లాటిన్ అనేది గుర్తుపెట్టుకొని వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చా అని చెప్పేసి మనం ఆలోచిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటివి ఉంటాయి. కొంతమంది ఇంకేం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్లీజ్ అని గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ అని గుర్తుపెట్టుకోండి. సో పర్సనాలిటీకి సంబంధించి ఈ పర్సోనా అనే పదం లాటినా గ్రీకా ఏంటి అనేది తెలియడం కోసం ప్లీజ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ అంటే పిఎల్. సో ఫస్ట్ లెటర్స్ 2 లెటర్స్ పిఎల్ అని వస్తుంది. పిఎల్ అంటే పి ఫర్ పర్సోనా, ఎల్ ఫర్ లాటిన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడేమైతే మీరు మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. లాటినా గ్రీకా, లాటినా గ్రీకా అని రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టి రావడానికి ఛాన్స్ ఉండదు. అందుకని ఇలా కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటాయో కన్ఫ్యూజన్ ఉన్నటువంటి బిట్స్ని మనం ఏం చేయాలంటే పక్కాగా గుర్తుండటం కోసం
కోడ్స్ని గుర్తుపెట్టుకోవాలి. నేనేం చేశానంటే ప్లాటినం ఆర్నమెంట్స్తో చెప్పాను, ఇన్సూరెన్స్ పాలసీస్తో చెప్పాను, ప్లీజ్ అనేటటువంటి పదంతో చెప్పాను. ఇంకా మీకు ఏదైనా కోడ్ అనిపిస్తే దాంతో గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ పి లక్ష్మి అనే ఎవరికన్నా పేరు గుర్తుపెట్టుకోండి, పి లక్ష్మి అని కానీ, లేకపోతే ఇంకా మరేదైనా సరే ఉంది అనుకోండి అది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ పేర్లు కానీ, లేకపోతే మీ పేరెంట్స్ నేమ్స్ కానీ, లేకపోతే ఏదో ఒకటి ప్లేసెస్ కానీ సంబంధించినటువంటి వాటిని ఏం చేయాలంటే ఫస్ట్ పదానికి ఒక అక్షరాన్ని తీసుకోండి, రెండో పదానికి సంబంధించి ఒక అక్షరాన్ని తీసుకోండి, ఈ రెండింటిని కలిపి ఒక బాక్స్ వేయండి. మీకు ఒక కోడ్ వస్తుంది. మీకు నచ్చిన కోడ్ పెట్టుకోండి, నచ్చిన కోడ్ పెట్టుకోండి. ఇది ఒక్కటే కాదు, పర్సోనా లాటిన్ అనేటటువంటిది ఒక్కటే కాదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరేం చేస్తారంటే ఇలా కోడ్స్ని మీకు గుర్తుండేటటువంటి కోడ్స్తో గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ నేను బయాలజీలో టీచ్ చేసేటప్పుడు 10th క్లాస్ వాళ్ళకి టీచ్ చేసేటప్పుడు ఏం చేసామనంటే బ్రెయిన్లో మెదడులో ఉండేటటువంటి మెదడు పైన 3 పొరలు ఉంటాయి. ఏముంటాయి? మెదడు పైన 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలను కలిపి మెనింజెస్ అంటారు. ఏమంటారు? మెనింజెస్ అంటారు. ఇది బయాలజీ బిట్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకొని రాసుకోండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే వదిలేయండి, కానీ ఎగ్జామ్కి మాత్రం ఇంపార్టెంటే. మెదడులో 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలని కలిపి మెనింజెస్ అంటారు. అయితే ఈ 3 పొరల్లో 3 రకాలు ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం కోసం నేనేం చేసేవాడిని ఒక కోడ్ పెట్టేవాడిని. ఆ కోడ్ ఏంటంటే డిఏపి అనే ఒక కోడ్ పెట్టేవాడిని. డిఏపి అంటే నాకేంటి, పల్లెటూరులో పెరిగిన వాతావరణం కాబట్టి పల్లెటూరులో డిఏపి అనగానే ఏం గుర్తుకొస్తుంది అంటే యూరియా గుర్తుకొస్తుంది. సో మెదడుకు సంబంధించినటువంటి 3 పొరలు పైన ఏముంటుంది, మధ్యలో ఏముంటుంది, లోపల భాగంలో ఏముంటుంది అంటే విడివిడిగా నేను చెప్పలేను, కష్టం. కానీ దాన్ని ఎలా కోడ్లో గుర్తుపెట్టుకుంటానంటే డిఏపి అనేటటువంటి కోడ్లో పెట్టుకుంటాను. డిఏపి అంటే ఏంటంటే బయట భాగంలో ఉండేటటువంటిది ఫస్ట్ది. డి డ్యూరామేటర్ అంటారు. ఏ ఆర్కనాయిడ్ అంటారు. ఆర్కనాయిడ్. పి పయామీటర్ అంటారు. డ్యూరామేటర్, ఆర్కనాయిడ్, పయామీటర్. సో ఇప్పుడు వాడు ఏమని అడుగుతాడంటే ఎగ్జామ్లో జనరల్గా ఎలా జరుగుతుందంటే మెదడులో బయట ఉండేటటువంటి పొర పేరేంటి అంటాడు. మెదడుని కప్పి ఉంచేటటువంటి పొరలలో బయట ఉండేటటువంటి పొర పేరేంటి అని అడుగుతాడు. సో ఈ పొర పేరు ఏంటిది అంటే డి అని గుర్తుపెట్టుకుంటే డ్యూరామేటర్ అనేది గుర్తుంటుంది. ఓకే, మధ్యలో ఉండేటటువంటి పొర ఏంటి అంటే ఆర్కనాయిడ్ అనేటటువంటిది గుర్తుకొస్తుంది. తర్వాత పి అంటే పయామీటర్. సో ఇక్కడ ఏంటంటే మెదడులో ఉన్నటువంటి పొరలను గుర్తుంచుకోవడం కోసం నేను పిల్లలకి ఎలా నేర్పించేవాడిని అంటే వాళ్ళకి చెప్పేవాడిని డిఏపి అని గుర్తుపెట్టుకోండి, యూరియా కోడ్ని గుర్తుపెట్టుకోండి. సో యూరియాని గుర్తుపెట్టుకుంటే డిఏపి అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో డి బయట ఉంటుంది, డ్యూరామీటర్, ఆర్కనాయిడ్ మధ్యలో ఉంటుంది, పయామీటర్ ఎక్కడ ఉంటుందంటే లోపల భాగంలో ఉంటుంది. సో మెదడులో ఉండేటటువంటి 3 పొరలు ఇవి అని చెప్పి ఇప్పుడు మధ్యలో ఉన్నది ఏంటి అంటే ఆర్కనాయిడ్, లోపల ఉండేది ఏంటిది పయామీటర్, బయట ఉండేటటువంటిది ఏంటిది డ్యూరామీటర్. సో బిట్ ఎలా అని అడగనివ్వండి, ఆ బిట్ని మనం ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కోడింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది కోడ్ అని చెప్పి మనం అంటే కోడ్ని ఉపయోగించడం వలన మనం ఎంత మ్యాటర్ గుర్తుపెట్టుకోకుండా ఎంత మ్యాటర్ని సింప్లిఫై చేసి చిన్న మ్యాటర్గా గుర్తుపెట్టుకుంటే ప్రతి టాపిక్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్నైనా సరే మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అందువలన పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనకి ఫస్ట్ బిట్ ఏంటంటే ఏం సార్ ఒక్క బిట్ కోసం ఎంత చెప్పారా అంటే అవసరం ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఈ బిట్ డిఎస్సికి ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైము ఈ కోడింగ్ అనేటటువంటిది మనం ప్రతిదానికి నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం వలన ఏం జరుగుతుందంటే మనం ఎక్కువ విషయాలు మన బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తాయి. ఎక్కువసేపు చెప్పానని మీరు అనుకోకండి, వినండి, వింటే మీకు మంచిది అది. ఓకే,
రైట్, లెట్స్ కమ్ టు ది పాయింట్. సో ఈ పర్సోనా అనేటటువంటి లాటిన్లో ఉన్నటువంటి పదం నుంచి ఏమొచ్చిందంటే పర్సనాలిటీ అనే పదం వచ్చింది. పర్సోనా అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాము, మాస్క్ అంటాము. మాస్క్ అంటే అర్థము ముసుగు. పాత రోజుల్లో ఓల్డ్ టైమ్స్లో ఏం చేసేవాళ్ళంటే, గ్రీకులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు నాటకాలు వేసేటప్పుడు ఆ మనిషి యొక్క ఫేస్ కనిపించకుండా ఏ పాత్ర అయితే వేస్తారో ఆ పాత్రకు సంబంధించినటువంటి కొన్ని మాస్కుల్ని ఫేస్కి పెట్టుకునేటటువంటి వాడు. అంటే పైన కనిపించేటటువంటి ఫేసు ఆ పాత్రకు సంబంధించిన ఫేసు, కానీ లోపల ఉన్నటువంటి ఫేసు వేరేది. అంటే ఇక్కడ ఏంటంటే మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే పైకి ఒకలాగా ఉంటుంది, లోపల ఒకలాగా ఉంటుంది. పైకి కనిపించేలాగా ఉండదు, లోపల కనిపించేలాగా బయట ఉండదు. సో మారుతూ ఉంటుంది, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు మారుతూ ఉంటాయి, పర్సనాలిటీ మారుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనుషులు కొన్నిసార్లు లోపల నవ్వుతుంటారు కానీ బయటికి ఏడుస్తున్నట్టు నటిస్తుంటారు. అర్థమైందా? సూర్యకాంతం లాగా లోపల నవ్వుతుంటారు, బయటికి ఏడుస్తుంటారు. కొంతమంది లోపల బాధ ఉంచుకుంటారు కానీ ఆ బాధ బయటికి కనిపించకుండా పైకి నవ్వుతూ ఉంటారు. అంటే ఏంటంటే పైకి కనిపించేటటువంటి వ్యక్తిత్వమే వ్యక్తిత్వం కాదు. పైకి ఒకలాగా ఉన్నప్పటికీ కూడా లోపల ఇంకొకలాగా ఉండవచ్చు. అంటే పిల్లలు పైకి కనిపించేటటువంటి వాళ్ళ వ్యక్తిత్వం ఇదే వాళ్ళ వ్యక్తిత్వం అని మనం డిసైడ్ అవ్వడానికి వీల్లేదు. ఏం చేయాలి అంటే వాళ్ళ ఇన్నర్లో ఉన్నటువంటి వ్యక్తిత్వం, అంతరంగంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది. సో ఈ రెండింటినీ మనం పోల్చుకోవాలి. పైకి ఉన్నట్టే లోపల ఉంటున్నాడా, లేకపోతే పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నాడా అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం సైకాలజీని నేర్చుకోవడంలో మన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి, ఆ వ్యక్తిత్వం డెవలప్మెంట్ అయ్యేలాగా చేయాలి. సో దానికోసం నేర్చుకోవడం కోసం సైకాలజీ నుంచి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వ వికాసం అనేటటువంటిది మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో ఈ యొక్క పర్సనాలిటీ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సో పర్సోనా పదం ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు అంటే లాటిన్ నుంచి తీసుకున్నారు అని చెప్పాలి. పర్సోనా అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అయితే మాస్క్ అని గుర్తుపెట్టుకోండి, తెలుగులో అయితే ముసుగు అని గుర్తుపెట్టుకోండి. సో దీని దగ్గర నుంచి మనకు ఒక బిట్ని మనం కవర్ చేసాం. సో దీన్ని మర్చిపోకుండా ఉండటం కోసం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేసామంటే ఇక్కడ ఏం చేసాము, ఒక కోడ్ని గుర్తుపెట్టుకున్నాం. ఏంటిది ఆ కోడ్? P-L PL అనే కోడ్ పెట్టుకున్నాం. సో ఆర్నమెంట్స్తో ఎవరైతే టచ్లో ఉంటారో, ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేంతో గుర్తుపెట్టుకుంటారు? ప్లాటినంతో గుర్తుపెట్టుకుంటారు. లేదు ఇన్సూరెన్స్లు కానీ స్కీములు కానీ అలాంటి వాటితో గుర్తుపెట్టుకునే వాళ్ళు PLI అనేటటువంటి పాయింట్తో గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఇవేవి కాదండి అని అనుకునే వాళ్ళు ప్లీజ్ అనేటటువంటి పదం, ఇంకా అలా కాకుండా ఇంకా కొన్ని పదాలు ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ఏం చేయవచ్చు అంటే ఇలా ఉపయోగించుకొని కోడ్స్ కింద గుర్తుపెట్టుకుంటే అన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ పర్సోనా అనేటటువంటి ఒక పదం, ఈ బిట్ని మనం డిఎస్సి ఎగ్జామ్ కోసం కవర్ చేసాం. అట్ ది సేమ్ టైం 10th క్లాస్ బయాలజీకి సంబంధించి మీకు ఒక బిట్ని కూడా ఇక్కడ ఇచ్చాను. మెదడులోని 3 పొరలని కలిపి ఏమంటారు అంటే మెనింజెస్, అదొక బిట్టు. మెనింజెస్ అనేటటువంటిది ఒక బిట్టు. తర్వాత ఈ మెదడులో ఉండేటటువంటి 3 పొరల్లో బయట ఉండే పొర ఏది, మధ్యలో ఉండే పొర ఏది, లోపల ఉండే పొర ఏది అని అన్నప్పుడు ఆ 3 పొరలని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను మీకు ఒక కోడ్ కూడా ఇచ్చాను. ఏం కోడ్ ఇచ్చాను? DAP అనే కోడ్ ఇచ్చాను. సో D బయట ఉంటుంది, A మధ్యలో ఉంటుంది, P లోపల ఉంటుంది. D అంటే డ్యూరామీటర్, A అంటే ఆర్కనాయిడ్, మూడవది లోపల ఉండేటటువంటిది పయామీటర్. సార్ మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో చెప్పట్లేదు అంటే దీంట్లో మనకి మృద్వి, వరాశిక, లౌతికళ, అనేటటువంటి 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలని కలిపి మెనింజెస్ అంటారు. ఇంకో పాయింట్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను. ఈ మెదడులో ఉండేటటువంటి 3 పొరల మధ్యలో మనకేముంటుందంటే
సిఎస్ఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. సిఎస్ఎఫ్ అంట. సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, తెలుగులో మస్తిష్క మేరు ద్రవం. మస్తిష్క మేరు ద్రవం ఇది కూడా ఇంపార్టెంట్. సో మెదడులో 3 పొరలని మెనింజెస్ అంటారు అనేది ఒక బిట్టు. తర్వాత బయట ఉన్నది, లోపల ఉన్నది, మధ్యలో ఉన్నది ఏ పొర అని గుర్తుపెట్టుకోవడం అది ఒక బిట్టు. డిఏపి అనేది ఒక బిట్టు. తర్వాత మెదడులో ఉండేటటువంటి పొరల మధ్యలో ఉండేటటువంటి ద్రవం పేరు ఏంటి అన్నప్పుడు ఆ ద్రవం పేరుని మనం ఏమని చెప్పుకున్నాం? సిఎస్ఎఫ్. సిఎస్ఎఫ్ అంటే ఇదిగోండి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరు ద్రవం అని అంటారు. సో ఇది ఒక బిట్. మొత్తం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్లో 4 బిట్లు కవర్ చేసాం. ఓకే. సో నెక్స్ట్ ఈ యొక్క పర్సోనా అనేటటువంటి పదం నుంచి పర్సనాలిటీ వచ్చిందని, అది లాటిన్ భాషలో నుంచి వచ్చిందని మనం నేర్చుకున్నాము. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత గ్రీకులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు నాటకాలు వేసేటప్పుడు వాళ్ళ ఫేసులకి మాస్క్ పెట్టుకునేవాళ్ళు. సో దాని నుంచి మనకి ఈ పదాలు వచ్చినాయి అనేది నేర్చుకున్నాం. సో దానివల్ల ఏంటంటే మనిషి యొక్క వ్యక్తిత్వం లోపల ఒకలాగా ఉంటుంది, బయటకు ఒకలాగా ఉంటుంది, రెండు ఒకలాగా ఉండవు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే ఈ పర్సనాలిటీకి, ఈ వ్యక్తిత్వానికి సంబంధించి, మూర్తిమత్వానికి సంబంధించి డెఫినేషన్స్ నేర్చుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్స్లో ఒక బిట్ వస్తుంది. అలా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఆ డెఫినేషన్స్ ఇన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అని చెప్పి వాటి గురించి కంగారు పడవద్దు. ఒక్క బిట్టే కాబట్టి వచ్చేది. అవసరమైతే ఆ డెఫినేషన్స్ గురించి వదిలేయండి. కానీ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే డెఫినేషన్స్ అన్నిటినీ కూడా ఒక చోట రాసుకుంటే మీరు ఆ ఒక్క బిట్ని కూడా కవర్ చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఈ పర్సనాలిటీకి సంబంధించి, మూర్తిమత్వ వికాసానికి సంబంధించి ఎవరు ఏ డెఫినేషన్లో చెప్పారో ఆ డెఫినేషన్లో తర్వాత ఒక మూర్తిమత్వ వికాసం యొక్క లక్షణాలు ఏంటి అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.